గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో బాగానే గడిపారు. ఏపీలో వివిధ సమస్యలపై గళమెత్తారు. 2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఏడాది సాధారణ ఎన్నికల తర్వాత పెద్దగా ప్రజల్లోకి రాలేదు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో గత ఏడాది పవన్ కళ్యాణ్ జనం మధ్యకొచ్చారు. తిరుపతి, అనంతపురం, కాకినాడలో బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. 2016 ఏడాది చివరిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేసిన జనసేన 2017లో దూకుడు పెంచింది. 2017 జనవరిలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటించి కిడ్నీ బాధితుల సమస్యలపై చలించిపోయారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన పవన్ తన ప్రసంగం ద్వారా కిడ్నీ బాధితుల సమస్యలను నిపుణుల దృష్టికి తీసుకువెళ్లారు. 4-5 నెలల తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రతినిధి బృందం ఉద్దానంలో జనసేనానితో కలిసి పర్యటించింది. చంద్రబాబును కలిసిన బృందం ఉద్దానం సమస్య శాశ్వత పరిష్కారానికి కొన్ని సూచనలు చేసింది. మరోవైపు నేతన్నలను ప్రోత్సహించే ఉద్దేశంతో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అటు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. నెల్లూరు జిల్లా సింహపురి యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై స్పందించారు. అనేక విభాగాల బాధిత ఉద్యోగులు సైతం ఆయనను కలిసి తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు. ఇదంతా ఒకెత్తైతే తాజాగా జనసేనాని ఏపీలో జరిపిన 4 రోజుల పర్యటన రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ పర్యటనలో పవన్ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ కార్యకర్తలను కలిసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ ఏపీలో రాజకీయ పరిస్థితులు, కులాల మధ్య విభేదాలను ప్రస్తావించారు. ఇంకో అడుగు ముందుకేసి ప్రతిపక్ష నేత జగన్ పై విరుచుకుపడ్డారు. దీంతో జనసేన, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. పార్టీ సేవాదళ్ విభాగం ఏర్పాటు కూడా ఈ ఏడాదే జరిగింది. పార్టీకి ఫుల్ టైమర్స్ ఎంపిక కోసం జనసేన వినూత్నంగా పోటీ పరీక్షలు జరిపి 10,000కు పైగా కార్యకర్తలను ఎంపిక చేసింది. వారిలో నుంచే తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాలకు 20 మంది చొప్పున సమన్వయకర్తల్ని నియమించింది. విద్యార్థి, మహిళా, యువజన విభాగాల ఏర్పాటుకు సైతం రంగం సిద్ధమైంది. 2017లో సంతృప్తికర ఫలితాలు నమోదు చేసుకున్న జనసేన 2018కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని భావిస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు పార్టీ ప్లీనరీని సైతం కొత్త ఏడాదిలో జరుపుకోవాలనుకుంటోంది జనసేన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.